పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించింది పదే 10 సార్లు ఈ డౌట్ అనేది బాగా రేజ్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ప్రెజెంట్ ఇప్పుడు వస్తున్న ఎర్రర్ ఏంటంటే ఫాదర్ నేమ్ ఎర్రర్ అనమాట. అంటే మనం అప్లికేషన్ అంటే ఓటీపీ ద్వారా బయోమెట్రిక్ వేసిన తర్వాత అప్లికేషన్ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది కదా, అందులో మనకి ఫాదర్ నేమ్ అనేది మాకు రావట్లేదు, అక్కడి నుంచి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే మన ఆధార్ కార్డు డేటా ప్రకారంగా అక్కడ ఫిట్ అవ్వాలి, కానీ ఆ డీటెయిల్స్ అనేది చాలామందికి రావట్లేదు అనమాట. ఈ ఫాదర్ నేమ్ అనేది అసలు ఎందుకు రావట్లేదు అంటే మెయిన్ అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల అనమాట. అంటే కొంతమందికి ఫాదర్ నేమ్ ఉండదు, ఒక్కొక్కరికి ఏంటంటే ఫాదర్ నేమ్ ఉన్నా సరే డేటా అనేది ఫిట్స్ అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్తాను ఈరోజు. అయితే ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకోండి, అడ్రస్ అనేది అప్డేట్ చేయించుకోండి, అందులో ఫాదర్ నేమ్ ఉండేలాగా. అప్పుడైతే మీకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేసు అప్పుడు కూడా తీసుకోలేదు అనుకుంటే కనుక ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అయితే చెప్తాను. ఈ విధంగా చేసుకొని ప్రాసెస్ అనేది ముందు కంప్లీట్ చేసేయండి. అంటే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్. మళ్ళీ ఎడిటింగ్ అప్లికేషన్ అంటే మళ్ళీ ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలి, మీరు రాంగ్ ఇచ్చాం అనుకుంటే ఓన్లీ 1 టైం మాత్రమే. నిన్న వీడియో పెట్టాను కదా, అది కూడా ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. డెమో చూపిస్తాను చూడండి. మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి డెమో అయితే మాత్రం. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కాని పరిస్థితి అనమాట. అర్థం కాదు సమంగాన, ఎందుకంటే అక్కడ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. అంటే మీరు ఎంట్రీ చేసుకునే విధంగా ఆ ఫాదర్ నేమ్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. మీరు పర్టికులర్గా జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాత ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియో కింద ఈ వీడియో కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను కదా, ఒకసారి నాకు మెసేజ్ చేస్తే ఏదో ఫ్రీ టైంలో మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జనరల్గా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఫస్ట్ ఓటీపీ ఇస్తారు. అంటే ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ప్లస్ ఆధార్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి ఓటీపీ ఇచ్చి బయోమెట్రిక్ వేయించిన తర్వాత అప్లికేషన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఫస్ట్ మీకు ఓపెన్ అయ్యేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇక్కడ ఆధార్ కార్డులో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. నాకు ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ అయితే ఇక్కడ నాకు ఫాదర్ నేమ్ అనేది రాలేదన్నమాట. ఇప్పుడు నేను ప్రాసెస్ అనేది చేయలేను, ముందుకు వెళ్ళలేను. కాబట్టి ఇక్కడ ఏ విధంగా మనం చేయాలి అనేది చూద్దాం. అయితే ఫస్ట్ మీరు ఏం లేదు, ఇలా వచ్చిన తర్వాత ఒకవేళ ఇన్కేస్ మీరు ఫాదర్ నేమ్ రాకపోతే కనుక F12 అయితే ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, F1 నుంచి F12 వరకును. F12 అనమాట, F12 ఆ బటన్ అయితే మీరు క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి డైరెక్ట్గా కింద మీకు ఇన్స్పెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆప్షన్కి వెళ్ళా సరే మీకు ఒకటే పేజీ అయితే ఓపెన్ అవుద్ది అనమాట, ఎలిమెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అయితే నేను ఇక్కడ F12 నేను ప్రెస్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అంటే ఎలిమెంట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ బటన్ అయితే ఉంటుంది అనమాట, చిన్న యారో మార్కు పైకి ఉంటుంది, సెలెక్ట్ యాన్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాని మీద మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసి మీకు ఫాదర్ నేమ్ కదా రాలేదు, దీని మీద మౌస్ ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అనమాట. మౌస్ తోటి అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, రీడ్ ఓన్లీ అని చెప్పేసి ఉంది. అంటే ట్రూ పక్కనే రీడ్ ఓన్లీ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీకు బ్లూ కలర్లో కాదు, అక్కడ రెడ్ కలర్లో అయితే రాసి ఉంటుంది. జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ రీడ్ ఓన్లీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన వెంటనే మీరు కీబోర్డ్లో డిలీట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ రీడ్ ఓన్లీ అనే పేరుని నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి దాంట్లో ఈ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేశాను అనమాట. ఎంటర్ చేయగానే జస్ట్ మనకి ఇక్కడ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫాదర్ నేమ్ స్పోర్ట్స్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే మీకు హైలైట్ అవుద్ది అనమాట. అందులో మీరు ఇప్పుడు మాన్యువల్గా అయితే ఎంట్రీ చేయాలి. ఇప్పుడు నేను ఫాదర్ నేమ్ అయితే ఎంట్రీ చేస్తాను. జస్ట్ నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేయగానే ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కదా ఎంట్రీ చేయమని చెప్పేసి. ఇప్పుడు నేనైతే ఎంట్రీ చేస్తాను డైరెక్ట్గా. చూడండి, నేను జస్ట్ ఎంట్రీ చేసి వదిలేసాను అనమాట. తర్వాత నుంచి ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మొత్తం మీరు పెట్టేసుకున్న తర్వాత నుంచి ఇక్కడ మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట కంప్లీట్గా. ఇంకా ఫాదర్ నేమ్ ఎర్రర్ అనేది చూపించదు. ఇదండి, చాలా మంది మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారు కదా వాట్సాప్లోని, అందువల్ల ఈ వీడియో అయితే చేశాను. ఈ విధంగా అయితే చేసుకోండి. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.